మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ సంవత్సరం ఈపీడీఎస్ఎల్ కింద ప్రతి జిల్లాకు కూడా ₹1 కోటి ఇచ్చాం. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి ₹1 కోటి కూడా చేయించాం. ఇటీవల బడ్జెట్లో కూడా సేఫ్టీ అండ్ డిపార్ట్మెంట్ కూడా ₹10 కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద 10 కోట్లు ఇవ్వటం జరిగింది. సేఫ్టీ మెజర్స్ ఎక్కువ కూడా తీసుకోమని చెప్పి. ఎందుకంటే ఇటీవల కాలంలో DTRCని హైట్ పెంచి పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఇందాక సభ్యులు చెప్తానే ఉన్నారు, పోల్ ఉన్న చోట లోపల పోల్ పెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే చెప్తారు. ఇట్లాంటి ఎన్నోసార్లు చెప్పినా సరే లైన్స్ ఏదైతే రోడ్లు కింద వదిలేసి ఉన్నాయో దాని కింద వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. లైన్స్ ఉన్న కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేటప్పుడే చాలా మంది ప్రమాణాల సొత్తు వాటర్ పెట్టుకుంటా, క్యూరింగ్ చేసుకుంటా, రకరకాల కారణాలతోటి చనిపోతాం అన్నమాట వాస్తవం. వాటిని చాలా పెద్ద ఎక్కువగా నిధులు కావాలి. వాటిని ఈ మధ్యకాలంలో ₹1 కోటి కాడికి జిల్లాకు పెట్టి కొన్ని పనులు చేసుకుంటా, ఎక్కడైతే అర్జెంట్ అవసరమో వాటిని అన్నింటినీ చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు సార్, చాలా తోటల ఇప్పుడు మనకి తోటలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో తోటలు ఉన్నాయి. తోటలు పెరిగిన తర్వాత కరెంట్ లైన్లు, పామాయిల్ కొట్టేటప్పుడు అవి కూడా దెబ్బతింటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి ఎనపై కాకుండా రాడ్లు, ప్లాస్టిక్ రాడ్లు అవి మార్కెట్లో దొరుకుతాయి, వాటి మీద వాటితోటి వాడమని చెప్పి కూడా పలుసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా వాటిలో పాల్గొని తోటల దగ్గర కానీ, లేకపోతే ఇళ్ల కింద కట్టకుండా ఉండటం కానీ, పంచాయతీలో పర్మిషన్స్ ఇవ్వనీయకుండా ఉండటం కానీ, మున్సిపాలిటీల్లో కానీ వాటి కింద కానీ ఎప్పుడో లైన్స్ వేసాం. లైన్స్ కింద వెళ్ళి ఆ సైట్ని కింద తీసుకెళ్ళి ఇల్లు కట్టేస్తున్నాం. ఇల్లు కట్టేటప్పుడు ప్రమాదాలు జరిగిపోతున్నాయి సార్. కానీ మాధవి గారు చెప్పినట్టు, సభ్యులు చెప్పినట్టు ప్రత్యేకంగా వాళ్ళ కాన్షియన్స్ లేదన్న దృష్టికి వస్తే కనుక, మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా వాటిని త్వరగా పూజ చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే కొన్ని చోట్ల మంత్రి గారు ఈ రోడ్లు కూడా హైట్ పెంచడం, కాంక్రీట్ రోడ్లు వేసినప్పుడు కొంచెం సమస్య చాలా చోట్ల వస్తుందండి. అది 9 మీటర్స్ హైట్ ఉండే పోల్స్ తీసుకున్నాం. వాటి ద్వారా అన్నింటిని కూడా పెంచే మార్గం చేస్తున్నాం సార్. క్వశ్చన్ నెంబర్ 1195 మళ్ళీ మీదే సార్. మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రెండో ప్రశ్న సమాధానం కాదండి. జోన్, నాన్ జోన్ పాలసీ ప్రకారం అర్హులైన బెనిఫిషరీస్ ని గుర్తించే ప్రక్రియ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిర్వహించింది. మూడో ప్రశ్నకి ఆక్వాకల్చర్ సేవలకు APRC జారీ చేసిన రీటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్స్ ప్రకారం యూనిట్కి ₹3.85 ఛార్జ్ చేయవలసి ఉంది సార్. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన బెనిఫిషరీస్ కి జీవో నెంబర్ 70 ప్రకారం గవర్నమెంట్ ₹2.35 సబ్సిడీ ఇస్తూ యూనిట్ కి ₹1.5 మాత్రమే ఛార్జ్ చేయటం అయింది. గత ప్రభుత్వం జీవో నెంబర్ 92 4/7/2022 ఎలిజిబిలిటీని పరిమితం చేసి నోటిఫైడ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ జోన్లో 10 ఎకరాల లోపు కలిగిన రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తించేలాగా నిర్ణయించింది. డి ప్రశ్నకు సమాధానం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీ డెసిషన్ ప్రకారం అమలు చేయబడుతుంది. సోమిరెడ్డి గారు. నమస్కారం దిశ. ఇప్పుడు ఇదేంటంటే నేను మీ ద్వారా మంత్రి గారికి లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం టీడీపీ టైంలో జోన్ లేదు, నాన్ జోన్ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ₹2 మనం ఇంప్లిమెంట్ చేసాం అధ్యక్ష. వీళ్ళు వచ్చి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ₹1.5 చేస్తామని చెప్పి జోన్, నాన్ జోన్ చేయటం కాకుండా జోన్లో ఉండే ₹1.5 కూడా ఈ చార్జెస్, ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ చార్జెస్ అని FPPCA, ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అడిషనల్గా వేయటం మొదలుపెట్టారు. అసలు నేనేమంటానంటే టీడీపీలో 2003 సంవత్సరం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను కూడా మంత్రిగా ఉన్నాను. మా అక్వకు సంబంధించిన ఆ కోస్టల్ బెల్ట్ అందరం పోయినాము. అప్పుడు ₹3 చిల్లర ఉంటే ₹1.75 సీఎం గారు తగ్గించారు. మళ్ళీ అసోసియేషన్ అందరం పోయినాము, ₹1.25 తగ్గించాడు. ఖర్చులు పెరిగిపోయినాయనంటే మళ్ళీ 90 యూనిట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి ₹3.85 చేశారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ ₹2 చేశారు. చాలా పర్ఫెక్ట్గా ఉండింది. ఈ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ చార్జెస్ కూడా లేవు దిశ. తర్వాత వీళ్ళు వచ్చినారు, ₹1.5 అన్నారు. ఈ బొత్స, సైదిరి, పెదిరిడ్లు ఒక కమిటీ ఏర్పాటైనారు. మొత్తం గందరగోళం అయిపోయింది అది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం విలేజ్లో 400 చిల్లర ఎకరాలు గాను 244 చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో 39 ఎకరాలు 10 మంది రైతులకు ₹1.5.
కొరవ 70 మంది రైతులు అదే సర్వే నంబర్. నేనే వాళ్ళకి పవర్ కనెక్షన్స్ ఇప్పించా 2019లో. మిగతా వాళ్ళందరికీ 70 మందికి 4.5 రూపాయలు 5 రూపాయలు. నేనేమంటానంటే జిల్లాలో ఉండే అధికారులు, ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని ఇంత పక్షపాతం వాళ్ళు చేసిపోయినారు, దుర్మార్గాలు చేసిపోయినారు అధ్యక్ష. వాటిని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే యూనిఫామ్ గా వాళ్ళు మాత్రం 10 మంది రైతులు అక్కడ 1.5 రూపాయి, వీళ్ళు మాత్రం 4.5 రూపాయి 5 రూపాయలు అనేది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా PCR ల్యాబ్స్, కనీసం డివిజన్కి ఒక PCR ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపెడా ల్యాబ్స్ పెట్టి ఉంది, సరిపోవడం లేదు. జిల్లాకు ఒక ల్యాబ్ ఉంది, డివిజన్కి ఒక ల్యాబ్ ఏర్పాటు కోస్టల్ బెల్ట్ లో మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దీన్ని వెంటనే స్ట్రీమ్ లైన్ చేసి ఏదైతే పక్షపాతంగా ఆ వైసీపీ రైతులకి 1.5 రూపాయి, తెలుగుదేశం రైతులకి ఉందో వాటన్నిటినీ రెక్టిఫై చేయించాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. ఈ ఒక్క ప్రశ్నకి అంటే ఈ నెల్లూరు జిల్లా లాగా అటు